ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి సమూయేలు 1వ అధ్యాయం 17వ వచనం. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. హల్లెలూయా. ప్రార్థన విని వాటికి జవాబును దయచేయువాడునైన మన ప్రభువైన యేసుక్రీస్తుకి మహిమయు ఘనతయు కలుగునుగాక. ఆమేన్. పిల్లలు లేని హన్న బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిలో తాను మనవి చేయగా, దేవా, నీవు నాకు ఒక కుమారుడిని దయచేసిన ఎడల వాడు బ్రతుకు దినములన్నిటిలో నీకు అప్పగించెదను అని మ్రొక్కుబడి చేసుకుంది. అంతేకాదు ఆమె వేదనను బాధను కూడా దేవుని సన్నిధిలో విడిచిపెట్టింది. దేవుడు తన మనవిని అంగీకరించాడు అని విశ్వసించి సంతోషముతో తిరిగి ఇంటికి వెళ్ళింది. నా ప్రియ సహోదరి సహోదరా, నీ జీవితంలో లోటు ఏదైనా ఉండొచ్చు. హన్నా వలె నీ మనవి దేవునికి తెలియజేయము. యేసయ్యను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, దేవుని చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవిని ఆలకించును. దేవుని వాక్యం చెప్తుంది, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, కానీ నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించును. అంతేకాదు ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి. యేసే రక్తంలో కడగబడిన మనం నీతిమంతులమే కదా. హల్లెలూయా. ఈ లోకంలో మనము అనాథలుగా విడపడకుండానట్లు తండ్రి మనకు ఒక ఆదరణకర్తను పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించి ఉన్నాడు. ఆ ఆత్మ తానే మన పక్షమున ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ప్రార్థనను విజ్ఞాపన చేస్తాడు. మనకు ఆదరణ కలిగింపజేస్తాడు. నిరీక్షణతో ఓర్పు కలిగి ఉండడంలో సహాయం చేస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరా, మనము ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. దేవునితో చేసుకున్న ఒప్పందం మనం మర్చిపోకూడదు. హన్న తాను కుమారుడిని దేవునికి అప్పగించుకుంది. దేవునితో చేసిన ఒప్పందం నెరవేర్చింది. ఈనాడు మన జీవితంలో దేవునితో చేసుకున్న మొరకుబడులు నెరవేర్చామా లేక మర్చిపోయామా? ఆలోచించండి. మన దేవుడు చూచుచున్న దేవుడు. నీ ప్రార్థన నీ నోటికి రాకమునుపే ఆయన ఎరిగి ఉన్న దేవుడు. విశ్వాసములో నిలకడగా ఉండు. ఆయన నీవు చేసుకున్న మనవులను నీకు దయచేయునుగాక. ఈరోజు వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆమేన్.